హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఏఎస్ అకాడమీ. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల, చీఫ్ మెంటర్. ఈరోజు అంటే మార్చి 10, 2025న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 58th టైగర్ రిజర్వ్ని కమిషన్ చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో టైగర్ రిజర్వ్స్ మనకు ఎక్కువగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువగా రికగ్నైజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో టైగర్ రిజర్వ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అన్నది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈ టైగర్ రిజర్వ్స్ అన్నది మనకు 1973 ఏప్రిల్ 1వ తారీఖున స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశంలోని పలు ప్రాంతాలను టైగర్ రిజర్వ్స్గా గుర్తిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు 58th టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మాధవ్ నేషనల్ పార్క్లోని ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. సో అయితే గతంలో కూడా ఈ మధ్య కాలంలోనే రతాపాని టైగర్ రిజర్వ్ని కూడా 57th టైగర్ రిజర్వ్, రతాపాని టైగర్ రిజర్వ్ కూడా మనకు మధ్యప్రదేశ్లోనే గుర్తించడం జరిగింది. దానికి ముందు 56th టైగర్ రిజర్వ్ తమోర్ పింగ్లా, గురు ఘసిదాస్ అండ్ తమోర్ పింగ్లా ప్రాంతాన్ని మనకు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఇంకొక టైగర్ రిజర్వ్గా కూడా 56th టైగర్ రిజర్వ్గా కూడా గుర్తించారు. అయితే ఈ టైగర్ రిజర్వ్స్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే, ఈ టైగర్ రిజర్వ్స్ని మనకు అడ్మినిస్టర్ చేయడం కోసం 2006లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972ను సవరించి మనకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ టైగర్ రిజర్వ్స్ని అడ్మినిస్టర్ చేస్తూ ఉంటాయి, వాటిని ఇవే పరిపాలిస్తూ ఉంటాయి, అంటే వాటిని మేనేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి టైగర్ రిజర్వ్స్ ఇటీవల కాలంలో ఉన్నటువంటి ఈ టైగర్ రిజర్వ్స్ 58th టైగర్ రిజర్వ్ అంటే మాధవ్ మధ్యప్రదేశ్, అదేవిధంగా మనకు 57th టైగర్ రిజర్వ్ రతాపాని టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్, అదేవిధంగా మనకు 56th టైగర్ రిజర్వ్ గురు ఘసిదాస్ అండ్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్ కూడా, ఈ మూడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి టైగర్ రిజర్వ్స్ వాటి యొక్క ఇటీవల కాలంలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ యొక్క పేర్లు, వీటితో పాటు టైగర్ సెన్సెస్ 2006 నుండి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ టైగర్ సెన్సెస్ కార్యక్రమం, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి చేపట్టే ఈ టైగర్ సెన్సెస్ కార్యక్రమం కూడా మనకి ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మనకు 5th రౌండ్ ఆఫ్ టైగర్ సెన్సెస్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం దేశంలో 3167 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మనకు అరోరా ఐఏఎస్ అకాడమీ అన్నది మీకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఉంటుంది. హైదరాబాద్ అశోక్ నగర్లో ఉన్నటువంటి అరోరా ఐఏఎస్ క్యాంపస్ నందు సంప్రదించి మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ని మీరు ఇంకా షార్పెన్ చేసుకోవచ్చు. వి విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.